హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ఇది వచ్చేసి 11th ఆగస్ట్ ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట. చాలా ఇయర్స్ అయింది గ్యాప్ తీసుకుని. ఆఫ్టర్ ఏ లాంగ్ 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 గ్యాప్ నేను ఈరోజు వీడియో స్టార్ట్ చేశాను. అండ్ వీడియో స్టార్టింగ్లోనే ఏంటి అనుకుంటున్నారా, ఇంట్రడక్షన్ చెప్పాను. అండ్ అలాగే అది ట్యూస్డే. సో నేను మార్నింగే హెడ్ బాత్ చేసేసి ఇంట్లో పని స్టార్ట్ చేశాను అనమాట. కిచెన్ క్లీనింగ్ అనమాట. ఆల్రెడీ ఇవంతా ఎప్పుడో చేశాను, మధ్యలో గుర్తొచ్చింది వ్లాగ్ చేయాలని. సో వ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఏంటంటే ప్రతిదీ గ్లాస్ జార్స్లో నుంచి తీసుకుని సపరేట్గా ఇలా బౌల్స్లో వేసుకున్నాను. ఇది అందరూ చేసేదే, కొత్త ఏం కాదు. సో వాష్ చేసేద్దామని ఇక్కడ పాపకి ఉప్మా చేశాను, పెద్ద పాపకేమో అన్నం చేశాను. అంటే లంచ్ బాక్స్కి మార్నింగ్ టిఫిన్ చేసేసి వెళ్ళిపోయింది తను. రోజు తను దోశ తినింది. ఇలా ఒక్కొక్కరికి ఒకటి చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేయాలనిపించింది. తిని చిన్న పాప, సో రైమ్స్ పెట్టాను కాసేపు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండటానికి మాత్రమే. చూస్తుంటుందండి, స్క్రీన్ టైం ఇస్తాను పాపకి, ఎందుకంటే నాకు ఒక్కదాన్నే కదా, ఎవరు లేదు ఇంట్లో. సో ఎత్తుకోమని అంటుంది. నేను హాల్లోకి వెళ్తే చాలు నన్ను ఎత్తుకోమని మారం చేస్తుంది అనమాట. సో తనకి ఫస్ట్ తినిపించేస్తే ఇంక విసిగించుకుని ఉంటుంది కదా అని చెప్పి తినిపించడానికి ఇక్కడ కూర్చున్నాను. తను ఏమంటే ఫోన్ రికార్డ్ చేయడం చూసి ఫోన్ లాక్కుంటుంది అనమాట. ఇది తను ఫోన్ కావాలి అని చెప్తుంది. ఇంకా తను చూసుకుంటుంది అనమాట. ఇక్కడ ఎందుకు క్యాప్చర్ ఫోన్ ఇలా ముందుకి వెనక్కి ఫోన్ ఫేస్ ష్రింక్ అన్నట్టు కనిపిస్తోంది, ఎందుకో తెలియట్లా మరి. సో తను ఇక్కడ టీవీ పెట్టాను కదా, టీవీ చూస్తూ ఉంది. టీవీలో ఎక్కువ ఇలాంటివి చూస్తూ ఉంటుంది. చూస్తే టైం 10:45 అయింది. కొంచెం లేట్గానే లేచిందనమాట. నైట్ లేట్గా పడుకుంటుందండి పాప. ఎందుకు ఏంటి అంటే ఆఫ్టర్నూన్ కూడా పడుకుంటుంది కాబట్టి. సో తనకి క్లైమేట్ ఒక డల్గా ఉంది ఒకటి, తనకేమో తినాలని లేదు. ఇలా తను మారం చేస్తూ ఉంది. పిల్లలు అంతే అండి, కొన్ని రోజులు బాగా తింటారు, కొన్ని రోజులు సరిగా తినరనమాట. ఇలా మారం చేస్తూ ఉంటారు. మీ పిల్లలు కూడా ఇంతేనా? నేను మా పెద్ద పాప విషయంలో ఎక్స్పీరియన్స్ చేశా, సో చెప్తున్నా. ఇంకా పాపకు కొంచెం తినిపించేసి తనకి బొమ్మలు కొన్ని ఇచ్చేసి ఇంకా టీవీ అలా ఆన్ చేసి ఇస్తే తను చూస్తూ ఉంటుంది, ఆడుకుంటూ ఉంటుంది, నా దగ్గరకు వస్తూ ఉంటుంది కూడా మధ్య మధ్యలో. సో ఇంకా నేను ఆ పని చేస్తున్నాను అనమాట. కొంచెం తినిపించామంటే పిల్లలకి ఏంటంటే మనల్ని డిస్టర్బ్ చేయరు, లేదంటే ప్రతిసారి ఏడ్చుకుంటా మన దగ్గరకు వస్తూ ఉంటారు. ఇది నాకు చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యింది పెద్ద పాపతో. అందుకే చిన్న పాప విషయంలో కొంచెం జాగ్రత్త పడుతూ ఉంటాను అనమాట. ప్రతిసారి అవ్వదని కాదు, అట్లీస్ట్ కొన్ని విషయాల్లో మనం డిస్టర్బ్ చేయరనమాట. విసిగిస్తారు, ఎందుకు విసిగించారండి, పిల్లలంటేనే విసిగిస్తూ ఉంటారు, పిల్లలంటేనే పని ఉంటుంది కదా, అందరికీ తెలిసిన విషయమే. అని ఇక్కడ నా క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. నిదానంగానే చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఎక్కువ ప్లేస్ లేదు. వాష్ చేసి కింద పెట్టానంటే పిల్లలు పాప ఉంది కదా, పగలగొట్టేస్తుంది అంతా గ్లాస్ జార్స్ కాబట్టి. సో కొంచెం క్లీన్ చేసి కొంచెం ఆరబెట్టేసిన తర్వాత మళ్ళీ అవి వాటిలో నింపేసుకొని మళ్ళీ సెకండ్ బ్యాచ్ అలా స్టార్ట్ చేస్తాను అనమాట. సో అలా ఏంటంటే ఈ వాష్ చేసేసి వంట పని చేసేసుకోవాలని, అంతే. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ టిఫిన్ కోసం దోశ పిండి అయిపోయింది. సో ఇడ్లీకి నానబెడుతున్నాను అనమాట. ఇక్కడ నేను విజయ్ ఇడ్లీ రవ్వ వాడతాను, బాగుంటుంది. నేను ఇడ్లీ ఎలా చేస్తానంటే ఒకటికి 3 చొప్పులు వేస్తాను అనమాట. ఒక కప్పు మినప్పప్పుకి 3 కప్పులు ఇడ్లీ రవ్వ అయితే వేస్తాను. సో మార్నింగే నానబెట్టేసుకుంటే ఏంటంటే ఈవినింగ్కి ఈజీగా ఉంటుంది, మర్చిపోకుండా ఉంటాం అనమాట. అన్ని పనులు నేను మార్నింగే మ్యాక్సిమం కవర్ చేస్తాను.
అండ్ ఒక పక్క వాష్ చేసుకున్నాను కదా, సో దాన్ని అలాగే కట్టుకున్నాను. సో ఇదిగో చూస్తున్నారా, ఇక్కడ మినపప్పులో కొంచెం మెంతులు కూడా వేస్తాను అనమాట. మీరు కూడా అంతేనా? వేస్తాను. వేసిన తర్వాత ఇంకా వాటిని వాష్ చేసేసి ఇలా సపరేట్గా నానబెట్టేసుకుంటాను. వీటి పెట్టేసుకొని సపరేట్గా పెట్టేసుకుంటే ఓపెన్ అయిపోతుంది. మళ్ళీ ఈవినింగ్ వరకు దీంతో మనకి ఏం పని ఉండదు, మిగతా పనులన్నీ మనం చేసేసుకోవచ్చు. సో ఒక పక్క పెట్టేసాను అంతే. రేపు టిఫిన్ కోసం ఇంకా బెంగ ఉండదు అంతే. సో 15 మినిట్స్ గ్యాప్ ఉంది కాబట్టి నేను ఈ టైంలో కొంచెం టీ తాగుతున్నాను. టీ అలవాటు ఉందండి. మార్నింగ్ 1 or 2 టైమ్స్ తాగుతాను, ఈవినింగ్ ఒకసారి తాగుతాను. సో నేను ఇక్కడ పీస్ఫుల్గా నా టీని ఎంజాయ్ చేస్తున్నాను. పక్కన మా పాప ఏమో బనానా తీసుకుని ఆడుకుంటుంది. దాన్ని బనానా అంటూ ఫస్ట్ టైం నేను కూడా వింటున్నాను. ముందంతా అలా అనేది ఏం కాదు. సో ఏంటి నాన్న అంటే నాన్న అని చెప్తుంది. చూపిస్తాను, మీకు కూడా వినిపిస్తాను తన వాయిస్. బనానా నాకు ఇవ్వ బనానా. బనానా యమ్మీ, ఇవ్వు బనానా, ఇవ్వు బనానా. ఓకే. ఇంక ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా ఆకుకూర తాలింపు అని చెప్పి దానికోసం ఆకుకూర వలుస్తున్నాను. నేను ఈవినింగ్ 2 కట్టలు 2 కట్టలు తీసుకొచ్చారు. చాలా చిన్నగానే ఉన్నాయి, అప్పుడే కుళ్ళిపోయాయండి. నేనేంటంటే నైట్ తీసుకొచ్చారనమాట 8:30 ఆ టైంకి. పాపని డ్యాన్స్ క్లాస్లో వదిలేసి అటు నుంచి వస్తూ తీసుకొచ్చారు. నైట్ తెచ్చారు కదా, నాకు ఇంకప్పటికీ చాలా పని అయిపోయింది. ఇంకా డిన్నర్ తినిపించాలి పిల్లలకి, ఇప్పుడు టైం లేదని చెప్పి కవర్లో ఉంచి అలాగే ఉంచేసాను. అది నేను చేసిన తప్పు అంతే. మార్నింగ్ అంతా అలా కుళ్ళిపోయింది. నా దగ్గర ట్రైపాడ్ లేదు, సో నేను ఇలా పెట్టి షూట్ చేస్తున్నాను. తొందరలోనే నేను ట్రైపాడ్ కూడా తీసుకుంటానండి, అడ్జస్ట్ అవ్వండి కొంచెం. అండ్ ఇక్కడ ఒలుచుకుంటున్నాను అనమాట. టైం ఉంది కదా, సో మనం ఏంటంటే ఒలుచుకునేసి పని చేసుకోవచ్చు. ఒలుచుకునే టైం లేదంటే మాత్రం వేరే ఈజీ ఉండేదానికి వెళ్ళిపోతాను, లేదంటే ఆమ్లెట్, పాపడ్స్ లాంటివి. సో టైం ఉంది కాబట్టి నేను ఒలుస్తున్నా. సో ఇలా చూడండి ఎలా కుళ్ళిపోయిందో అదే చూపిస్తున్నాను అనమాట. నేను వెనకాల క్లిప్ పెట్టుకున్నాను. తల చాలా తడిగా ఉంది. ఈ బెంగళూరులో ఏంటంటే త్వరగా తల ఆరదు నాకు. సో దాని గురించి మళ్ళీ మీరు విరబోసుకొని చేస్తున్నానని అనుకునేరు. ఆకుకూర కదండి, విరబోసుకొని చేసుకుంటే మనం తినే ఆకుకూరలంతా మన చుట్టే ఉంటుంది కాబట్టి అలా ఏం చేయను. సో అంతా అయిపోయింది. ఇలా మంచిగా కొంచెం పెద్ద సైజు బాండీలో కానీ పెద్ద సైజు బౌల్లో కానీ వాటర్ ఎక్కువ వేసేసి అందులో ఆకుకూర వేసి ఒక 10 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ వదిలేయాలి. అప్పుడు ఏంటంటే మట్టి ఇసుక అంతా ఏమైనా ఉంటే కిందకి దిగిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే చిన్న చిన్న వాటిల్లోనే టకటక కడిగేసి వేస్తుంటారు, అలా కూడా చేస్తారు. కానీ మట్టి ఉంటుంది నాకు తెలిసి మ్యాక్సిమం. ఇలా చేస్తుంటేనే ఇంకా మట్టి ఉంటుంది మ్యాక్సిమం. ఇంకా అలా కాకుండా ఇలా చేస్తాను. సో ఇక్కడ విజిల్స్ కూడా అయిపోయింది, కుక్కర్ పెట్టేశాను. మీన్ వైల్ పప్పు రెడీ. ఆకుకూర కుక్ చేయడం స్టార్ట్ చేశాను. కొద్దిగానే అయింది అనిపించింది. ఇది మేము కొంచెం బాగానే తింటాము, అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం ఆకుకూర. తక్కువ అన్నంలోకి ఎక్కువ ఆకుకూర వేసుకుంటారు.
సో చూసారా ఇలా అంతా చేసేసింది పాప. నేను ఇక్కడ ఆకుకూర వండేలోపు కొత్తిమీర అంతా తీసేసి ఇలా వేసేసింది. బొమ్మలు అవన్నీ తనకి నిద్ర వస్తుంది బాగా అనిపించింది, ఏడుస్తూ ఉంది, అందుకే పడుకోబెట్టాను. సో చూసారా ఇక్కడ ఉయ్యాల వేసాను, పడుకుంది పాప. పాప పడుకుంది అంటే ఇంకా రిమైనింగ్ పనులన్నీ కొద్దిసేపు నేను రెస్ట్ తీసుకొని 5 to 10 minutes స్టార్ట్ చేసేస్తాను, అంటే వంట అయ్యాకే. సో కొద్దిగా ముందు అనిపించింది, అందుకే 4 eggs వేసాను. ఇలా మీరు ఏం చేస్తారు, ఆకుకూర కొద్దిగా ఉంది అన్నట్టు ఇలా ఎగ్స్ యాడ్ చేసి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ప్లెయిన్గానే కాకుండా తక్కువగా ఉంది, జనాలు ఎక్కువ మంది ఉన్నారు మన ఇంట్లో అన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఒక చేతితో కెమెరా పట్టుకొని ఇంకో చేతితో కలుపుతున్నాను కదా, అందుకే సరిగా కావట్లేదు. పక్కన పెట్టేసి మొత్తం కలిపేసాను. తర్వాత ఏం లేదు, ఇందులో కొంచెం పసుపు, కొంచెం పప్పుల పొడి వేస్తాను, అంతే. సింపుల్గా అయిపోతుంది, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగే మనము లంచ్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు, అంటే లంచ్ బాక్సెస్కి కూడా ఇదే ప్రాసెస్ చేసి పిల్లలకి పెట్టేసామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది కదా, హడావిడి లేకుండా ఈజీగా అయిపోతుంది. నాకు చాలా ఇష్టం కదా ఆకుకూరలో యూజ్ చేసేది. మా ఆయన తింటారు కానీ ఇష్టంగా ఏం తినరు, కానీ తింటారు. సో అయిపోయింది ఆల్మోస్ట్. అదో పసుపు వేసాను, కలిపేసాను కదా, కొంచెం ఆయిల్ పైకి తేలినట్టు అనిపిస్తుంది కదా, అప్పుడు పప్పుల పొడి. నేను ఎప్పుడు ఇది స్టాక్ పెట్టుకుంటాను, రాయలసీమ వాళ్ళకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కదా పప్పుల పొడి. సో పప్పుల పొడి వేసేసి నేను ఇంక ఇది రెసిపీ ఫినిష్ అయిపోతుంది. ఇంకా నేను కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఆల్రెడీ పప్పు తాలింపు పెట్టేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. సో తాలింపులో పప్పుల పొడి వేసేస్తాను, కలిపేస్తాను, అంతే. రెసిపీ ఈజీ. మీరు ఎవరికైనా కావాలి ఏదైనా రెసిపీ అంటే నేను షూట్ చేసేవి నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను దాన్ని డీటెయిల్ రెసిపీ అనేది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకోసారి చేస్తాను, ఓకేనా. అయిపోయింది రెసిపీ అయితే. టైం చూస్తే 12:45 అయింది. 12:45 అంతా పాప పడుకున్నాక నేను మళ్ళీ వచ్చి సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేశాను. ఇది కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక అండి, అవి ఆరిపోయాక అవన్నీ నింపేసి పెట్టేసుకున్నాను. అప్పుడే మా హస్బెండ్కి టీ కావాలన్నారు. ఈవినింగ్ 5 అయింది లేనప్పుడు. ఇవన్నీ ఫస్ట్ బ్యాచ్ అనమాట. క్లీన్ చేసి నీట్గా ఆరబెట్టినట్టు పెట్టేశాను, వేసేసాను కూడా అందులో. ఆ క్యాప్స్కి ఏంటంటే సిల్వర్ క్యాప్స్ వచ్చాయి, దానికి నేను కొంచెం పెయింటింగ్ వేసినట్టు వేసాను, బ్లాక్ కలర్వి. ఎలా ఉంది చెప్పండి, బాగానే ఉందా? ఇలా నా ట్యూస్డే రోజు రొటీన్ అనేది ఎండ్ అయింది, ఈవినింగ్ అయిపోయింది. ఇంకా నేను ఇక్కడ రికార్డ్ చేద్దామని చూసాను, టైం వచ్చేసి 5:45, 6 అయిపోయింది. ఈ వ్లాగ్ ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. వ్లాగ్ కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.